హైదరాబాద్ మీర్పేటలో సంచలనం సృష్టించిన గృహిణి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఉండేందుకే పథకం ప్రకారం భార్యను అంతమొందించినట్లు నిందితుడు నిజం ఒప్పుకున్నాడు. పోలీసులు సైతం అతను చెప్పిన మాటలు విని నివ్వెరపోయారు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్ నీళ్లలో వేసి హీటర్తో ఉడికించి మాంసాన్ని ఎండబెట్టి పొడి చేసినట్లు నిందితుడు గురుమూర్తి చెప్పాడు. ఇక నిందితుడి ఫోన్ పరిశీలించినప్పుడు ఓ మహిళతో ఉన్న ఫోటోలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మళ్ళీ లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, ఓవర్ టు యు. ఓకే, థ్యాంక్ యూ సంజన. ప్రస్తుతం మనం ఏదైతే మాధవికి సంబంధించిన హత్య కేసు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పథకం ప్రకారం ఆయన చేసిన హత్య ఒక్కసారిగా ప్రతి ఒక్కరు నివ్వెరపోయేలా చేసిన చెప్పొచ్చు. గురుమూర్తి చేసిన హత్య మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపన సృష్టించింది. ఎందుకంటే వివాహేతర సంబంధమే దీనికి కారణం అని చెప్పేసి ఇప్పటికే అతను భార్యను హత్య చేసినట్టు ఆయన గురుమూర్తి సైతం చెప్తున్న పరిస్థితి మనం చేశాడు. ఎందుకంటే పథకం ప్రకారమే హత్య చేయాలనే ఉద్దేశంతో గురుమూర్తి గోడకు కొట్టి భార్య మాధవిని హత్య చేసినట్టు మనకు ఆయన అంగీకరించడం జరిగింది. ప్రధానంగా ముక్కలుగా నరికి మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉడికించి ఎండబెట్టిన వైనంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హత్య మాత్రం ఒక సంచలనానికి దారితీసని చెప్పొచ్చు. ఇలాంటి క్రూరమైన హత్య ఎప్పుడు మనం చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో ఈ గురుమూర్తి చేసిన హత్య ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని కనువిప్పు కలిగించేలా చేసింది. ఎందుకంటే వెబ్ సిరీస్ ను ప్రేరేపించి పొందినట్లు ఒప్పుకున్నట్టు మనకు నిందితుడు చెప్తున్న పరిస్థితి అక్కడ చూసినా. ముక్కలుగా ఉన్న మాంసాన్ని మెత్తగా ఉడకబెట్టి మాంసాన్ని ఎముకల నుంచి వేరు చేసి గురుమూర్తి ఏదైతే మరో బకెట్ లో వేసి రోకలితో దంచి ముద్దలుగా చేశారు. ఈ రకంగా చూస్తుంటే మనకు ఈ హత్యకు గల కారణాలు మాత్రం ఏదైతే వివాహేతర సంబంధంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురుమూర్తి చేసిన హత్యతో ఈరోజు యావత్తు అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఈ హత్యకు గల దారితీసిన సంఘటనలు ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మాధవికి సంబంధించిన హత్య జరిగిన ప్రదేశాలతో పాటు అక్కడ జరిగిన ఆనవాళ్లు, అదేవిధంగా హత్య జరిగిన చోట ఏదైతే దొరికిన ఆనవాళ్ళని పూర్తి స్థాయిలో పోలీసులు సైతం ఒక్కసారిగా నివ్వెరపోయే పరిస్థితి సైతం చూస్తాం. ఈ రకంగా ఒక క్రూరమైన మృగం చేయని పని ఈ రకంగా గురుమూర్తి చేయడంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ అవాకయ్యే పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే మాధవి లతపై జరిగిన హత్య కేసు ఏదైతే ఉందో ఆ హత్య కారణాలు మాత్రం ఇప్పటికే పోలీసులు అన్వేషించిన పరిస్థితి గతంలో చూసాం. ఈ రకంగా ఆయనే సైతం నేను కావాలని పథకం ప్రకారం వివాహేతర సంబంధమే ఉందని ఏకైక కారణంతో హత్యకు దారితీసిన సంఘటనలు పూర్తి స్థాయిలో ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఈ వెల్లడించిన అంశాలను పోలీసులు పూర్తిగా పరిశీలించి దీనిపై మనకు విచారణ సైతం వేగవంతం చేస్తున్న పరిస్థితి మనకు చూస్తున్నాం. ఏది ఏమైనా మాధవిపై జరిగిన హత్యపై ఈరోజు యావత్తు మహిళా లోకం సైతం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి మనకు చూస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి క్రూరమైన హత్యను చూసి సమాజం తలదించుకునేలా ఉందని చెప్పొచ్చు. గురుమూర్తి చేసిన హత్యపై కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సంజన.